20 నెలల గ్రీవెన్స్ చేసిన నేను కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చిన అట్లే సీఎం ఆఫీస్కి కూడా సిపి గ్రామ్ ద్వారా పోర్టల్లో ఆన్లైన్లో పెట్టిన సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ ఏంటంటే ద రోల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ అండ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ కమిషనర్ అని చెప్పిండ్రు. వాళ్ళు అప్పుడు చేసుకోలేదు. 2025లో ఇంజనీర్ మేడము వచ్చింది మహబూబ్నగర్ మున్సిపాలిటీ నుంచి వచ్చి ఆమె కొలతలు చేస్తే ఈ రోడ్డు 2.5 ఫీట్స్ ఉంది, అంటే 2.5 ఫీట్స్ ఉంది. ఒక మనిషి చచ్చిపోతే అంబులెన్స్ కూడా రాదు, ఒక చిన్న ఆటో కూడా రాదు. ఇక్కడ అంత దారుణమైన పరిస్థితి, నల్ల నీళ్ళు వృధా పోతున్నాయి. దానివల్ల గవర్నమెంట్ ప్రాపర్టీ రోడ్ డ్యామేజ్ అయింది. ఈ రోడ్డు 2018లోనే వేసిండ్రు. దాని తర్వాత అధికారులు మార్చిండ్రు, ఎవ్వరు రోడ్డు వేయలేదు. ఈ రోడ్డు పెద్దగా అవుతలేదు, రానికి పోనీకి ఇబ్బంది అవుతుంది. ఈ జనాలు మొత్తం ఇళ్ళు ఇడిచిపెట్టిపోయింది. మీకు ఇక్కడ చూపిస్తాయి పాత ఇళ్ళు, ఇక్కడ ముందల పాత ఇళ్ళు, డ్రైనేజ్ మీన్కి వస్తున్నాయి. అక్కడ వాళ్ళు ఇచ్చల విడిగా నీళ్ళు ఇస్తున్నారు పైపులు పెట్టి. దీనిపైన మేము మున్సిపాలిటీకి దాదాపు 5 సార్లు పిటిషన్స్ ఇచ్చినాము. 3 ఇయర్లకు వెళ్ళి మేము ప్రజావానికి పెట్టినాము. ఇప్పటికైనా దీనిపైన మున్సిపాలిటీ కమిషనర్ గారు మరియు జిల్లా కలెక్టర్ వచ్చి ఇక్కడ వాళ్ళకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, ఈ దోమల బాధ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ఇండ్లు ఇడిచిపెట్టిపోయిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళకు నోటీసెస్ ఇచ్చేసి ఇల్లు కట్టుకుంటారా కట్టుకోరా, ఎందుకంటే ముళ్ళ కంపలు ముళ్ళ చెట్లు అన్నీ మొలిసి దానివల్ల ఏంటంటే దోమలు ఎక్కువైపోయి ఇంట్లో దొరుకుతున్నాయి. ఆ దోమల వల్ల కాటికి ఏంటంటే చిన్నపిల్లలకు రోగాలు చాలా వస్తున్నాయి. ఇంకోటి అంగన్వాడీ టీచర్ కూడా ఇక్కడ వస్తలేరు, అప్పుడప్పుడు ట్యాబ్లెట్లు ఇస్తున్నాయి, అవి వస్తున్నాయి, వాళ్ళు వస్తలేరు, ఎస్ఐఆర్ వల్ల బిజీ ఉన్నారు. రెండోది ఏంటంటే పోలీస్ పెట్రోలింగ్ కూడా ఈ ఏరియాలో తగ్గింది. ఈ ఏరియాలో చెరస్సు గాంజా అనేది చాలా మామూలుగా అయిపోయింది. ఈ మన పాలిటెక్నిక్ రోడ్ ముందర కొంత అవర మంది పిల్లలు ఉన్నారు. ఈ దానిల మీద పట్టించుకుంటలేరు. మేము వివరణ ఇస్తున్నాము డీజీపీ ఆఫీస్ కాడి నుంచి, అన్నీ మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. మా ఏరియాలో పెట్రోలింగ్ పెడతారు, అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, ఎస్ఐలు వచ్చి పిన్ పాయింట్ బుక్ కూడా ఇచ్చిండ్రు డిఎస్పీ ఆఫీస్ నుంచి. డిఎస్పీ ఆఫీస్ నుంచి పోలీసు వాళ్ళు వస్తారు, వచ్చి పిన్ పాయింట్ మీద సంతకాలు చేసుకొని పోతారు. ఇంకా ఈ ఏరియాలో ఏంటంటే ఈ మురికివాడ అయిపోయింది. మీకు ఇక్కడ చూపిస్తా పందికొకలు తిని, ఇక్కడ మా ఇంటి ముందర కూడా మీరు అక్కడ సిచ్యువేషన్స్ కూడా వచ్చి అక్కడ గుంత తొగింది, ఆడ గుంత ఉన్నది, ఆ గుంతలకి పందికొకలు వెళ్తుంటాయి. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మేము ఏ పని చెప్తేనే ప్రజావాణి చేస్తేనే అప్పుడు కమిషనర్స్ చేస్తే ఆయన వస్తాడు. ఎవరు మన మున్సిపాలిటీ ఆయన వచ్చి జాంగీర్ ఆయన పేరు, ఆయన వచ్చి సాఫ్ చేసి పోతాడు. ఇప్పుడు ఉన్న గెలిచిన ఏమో కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నది, ఆమెమో ముజీబై బిడ్డ. ఇప్పుడు వచ్చి సోషల్ వర్క్ చూసుకోవాలి కదా, పబ్లిక్లో ఏం గ్రీవెన్స్ ఉన్నాయి, ఏం సమస్యలు ఉన్నాయి, ఏం లేదు, మేమే పోయి చెప్పాలి. ఆడ వాళ్ళేమో దీనికి ఏం పట్టించుకుంటలేరు. లైట్లు లేవు మా దగ్గర, చీకటి ఉంటుంది, రాత్రిపూట ఇక్కడ దొంగల బెడద ఎక్కువైపోయింది. 3 గంటలకు అవారా గ్యాంగ్లు తిరుగుతున్నాయి, వాళ్ళు లైట్లు వేస్తలేరు. ఇంకోటి ఏంటంటే కార్పొరేటర్ని ఓటు వేసినాము, ఒక ఓటర్గా ఆర్టికల్ 286లో ఒక లా ఉంది. ఓటర్ వేసినప్పుడు ఖచ్చితంగా రిప్రజెంటేటివ్ ఆన్సర్ ఇవ్వాలి, రావాలి, పబ్లిక్లో కలవాలి. ఇది వార్డు ఉంది, 3000 చిల్లర ఓట్లవుతున్న వార్డు ఉన్న వార్డు హనుమాన్పుర 29వ వార్డు. ఖచ్చితంగా క్లీన్ అండ్ గ్రీన్ కావాలనే ఉద్దేశంతోనూ మేము ప్రగతిశీల సమాజం 2 ఏళ్ళకి వెళ్ళి ఫైట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఏంటంటే ఏమవుతలేదు, కొన్ని దాంట్లో లైట్లు లేవు, చెట్లు మొలుస్తున్నాయి, ఎక్కడంటే అక్కడ గలీజ్ ఉన్నది, మొత్తం ఏరియా మొత్తం ఇది అయిపోయింది. కలెక్టర్ మేడంని పెట్టినాము, కలెక్టర్ మేడంని రావాలని కూడా సీఎం ఆఫీస్కి మేము లెటర్ రాస్తే దాంట్లో రిటర్న్ వచ్చింది. మళ్ళీ మున్సిపల్ కమిషనర్ దాన్ని తీసుకొని మా దగ్గర ఫండ్స్ లేదంటే 24లో ఫండ్స్ ఎక్కడికి వచ్చినాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ప్రూఫ్. 24లో ఫండ్ వస్తే ఆడ రోడ్ ఎట్లా వచ్చింది, ఈడ ఎందుకు వస్తలేదు? ఇది మొత్తం ఏంటంటే అనుకున్న ఉన్న వాళ్ళకు రోడ్లు వేయాలి, మా వాళ్ళకి రోడ్లు వేయాలి, మా ఇంటి వాళ్ళకి రోడ్ వేయాలి అని కాదు. మేము గెలిపించినాం అందరికీ, కార్పొరేటర్లు కానీ ఎవరైనా సరే గెలిచిన వాళ్ళు అందరికీ సమానంగా చూడాలి, అందరినీ సమానమైన పనులు చేయాలి, సకాలంలో పని పూర్తి చేయాలి. ఫండ్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఫండ్స్ లేవంటున్నారు. ఫండ్స్ లేకపోయినా మట్టితో ఇచ్చేయాలని నేను కమిషనర్ గారిని పర్సనల్గా కోరి ఇస్తే కలెక్టర్ మేడం అడిషనల్ కలెక్టర్ సైన్ చేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని కమిషనర్ గారికి ఇచ్చింది. కమిషనర్ గారు కూడా దాని మీద స్పందిస్తా అన్నారు. ఇంకా ఎన్నిసార్లు స్పందిస్తారు? ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈసారైనా నేను మీడియా ద్వారా డైరెక్ట్ నేను జిల్లా కలెక్టర్ గారిని మరియు మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారిని మరియు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారిని అందరినీ సమానంగా చూసుకొని పనిచేయాలని నేను ఆయనకు సూచిస్తున్నాను. మరియు మీడియా పరంగా ఈ సమస్యని తెలియజేస్తున్నాను. ఈ మన నిప్పు కనిక
మీడియా ద్వారా ఈ సమస్య నేను మీడియా ముందర పెడుతున్నాను. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకోవాలని ఆశిస్తున్నాను. కలెక్టరు మరియు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కమిషనర్ గారు దీనిపైన వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్కి సంబంధించిన విషయం ఉంది. రేపటి నాడు ఎవరైనా పిల్లలకు అయ్యి ఏమైనా డెంగ్యూ గింగు అయ్యి చచ్చిపోతే దీనికి ఎవరు బాధ్యులు? అప్పుడు ఎవరు కలెక్టర్ కూడా బాధ్యులు కారు, మున్సిపాలిటీ కమిషనర్ బాధ్యులు కారు. మాకేం తెలుసు భయ్, మాకేం తెలుసు అట్లా కాదు. ఫండ్స్ ఉన్నాయి, మీరు ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యత కార్పొరేటర్ది. మేము గెలిపించుకున్నాం కార్పొరేటర్ని అడుగుతాం. మా ఫ్రీడమ్ రైట్ ఉంది, మాకు ఫండమెంటల్ యాక్ట్ ఉంది, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. బాధతో అడుగుతాను. నేను ఎమ్మెల్యే సెగ్మెంట్ క్యాండిడేట్ని బాధతో అడుగుతాను. నేను ప్రశ్నించడం మా హక్కు, రాజ్యాంగం హక్కు. ప్రశ్నిస్తాము, బాధతో పనిచేయాలి. ఎందుకంటే మేము ఓట్లు వేసి గెలిపించడం ఎందుకు, మీరు పని చేస్తారని. అట్లా కాదు మీరు ఎక్కడనో వేరే వార్డులో పని చేస్తున్నారని కాదు, ఈ వార్డులో పని చేయాలి. మీరు ఆడ కూడా చేయండి, మీ వార్డ్ లిమిట్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు చేయండి. కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కువ కాంట్రాక్ట్ వచ్చే సిమెంట్ లోడ్లలో పుల్స్లలో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందని అక్కడ పనులు పట్టుకోకండి. ఈ చిన్న పని దీన్ని తర్వాత చూసాం, ఎక్కడ పోతారు వీళ్ళు మా వాళ్ళని. ఇవి కాదు, పని అన్ని దిక్కులు కావాలి. ఇది 3 ఏళ్ళకి వెళ్ళి పెండింగ్ ఉన్నది. లేదంటే మేము బాజాప్తా చెప్పినాము కలెక్టర్ ఆఫీస్లో, వేరే మీడియా ఛానల్ కూడా చెప్పినాము, మీ మీడియా ఛానల్ ద్వారా తెలియజేస్తాము. బాజాప్తా ధర్నా చేస్తాం దీనిపైన.